ఒక మంచి విషయం గురించి చెప్పుకున్నాము. అంటే ఇది రాజయోగం కాదు, అవయోగము. ఎప్పుడూ కూడా ఇప్పుడు నేను చెప్పిన గ్రహస్థితి ఉన్నట్లయితే ఆ జాతకులు ఇబ్బందులు పడతారు. శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక ఎప్పుడు కూడా మనం రాజయోగాల గురించి చెప్పుకుంటున్నాం కదా, ఇప్పుడు విశేషంగా ఒక మంచి విషయం గురించి చెప్పుకుందాము. అంటే ఇది రాజయోగం కాదు, అవయోగము. ఎప్పుడూ కూడా ఇప్పుడు నేను చెప్పిన గ్రహస్థితి ఉన్నట్లయితే ఆ జాతకులు ఇబ్బందులు పడతారు. గుర్తుంచుకోండి, మనం ఎప్పుడు రాజయోగము లేదా లక్ష్మీ యోగము, విపరీత రాజయోగము, ధనయోగాలు ఇవే ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ఎక్కువగా. ఒక్కోసారి మనము జాగ్రత్తలు తీసుకోవాల్సిన గ్రహస్థితులు కూడా చెప్పుకోవాలి. అదే ముఖ్యం. నువ్వు సూపర్ అన్నావనుకో, హ్యాపీ, ఆనందించడానికి బాగుంటుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండు అన్నప్పుడు ఆ విషయంలో జాగ్రత్త పడాలి. జ్యోతిష్యుడు ఎందుకు అంటే బలానా సమయంలో జాగ్రత్తగా ఉండరా అబ్బాయి అని చెప్పడానికి. అంతేగాని నీకు సూపర్ హిట్, ఇక్కడ బంపరు, ఇక్కడ టాపు, అవన్నీ ఎందుకు? ఆ టాపు గీపం చెప్పక్కర్లే, ఆటోమేటిక్గా గ్రహస్థితి తీసుకువెళ్ళిపోతుంది ఆ జాతకుడిని. ఎక్కడ మొట్టికాయ తగులుతుంది జాతకుడికి అది చెప్పగలగాలి. దేవుడి దయ వల్ల కొంతమంది చెప్తూ ఉంటారు, అంతా బాగుందని మాకు అంటూ ఉంటారు. అలా బాగుండడమే కావాలి. కానీ ఒక్కోసారి గ్రహస్థితి మారినప్పుడు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అది ఎలాంటి సమయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు, అసలు గ్రహస్థితి ఎలా ఉన్నప్పుడు అది ఇబ్బంది పెడుతుంది ఆ గ్రహస్థితి, ఆ దశలు ఎంత ఇబ్బందులు పెడతాయి, ఎంత జాగ్రత్తలు వహించాలి ఆ దశలు అన్న అంశాలన్నీ కూడా ఈ వీడియోలో, ఈ కంటెంట్లో ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాము. జాగ్రత్తగా వినండి, మీకు అన్నీ అర్థమైపోతాయి. అంటే ఇలా ఉంది అనగానే మీరు జాగ్రత్త పడిపోతారు, మీ జాతకంలో చెక్ చేసుకుని. అవి ఏంటి అన్నది ఒక్కొక్కటి ఒకసారి చూద్దాం. మీ జాతక చక్రంలో టాప్ లెవెల్లో ఉండి ఒక్కసారిగా డౌన్ఫాల్ అయిపోయిన వాళ్ళు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, అసలు మేము ఒక లెవెల్లో ఉండాలి, ఉన్నత స్థాయిలో ఉండాలి, మా చుట్టూ ఒక 100 మంది ఉండేవారు, అసలు నేను లేకపోతే పని అయ్యేది కాదు అనుకునే వాళ్ళు ఇప్పుడు అసలు నన్ను పట్టించుకోవట్లేదు. ఇలాంటివి నేను చాలా విన్నాను జాతకాలు చెప్తున్నప్పుడు. పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, పెద్ద పెద్ద కంపెనీస్లో ఒక వన్ ఆఫ్ ద మెయిన్ కీ రోల్ ప్లే చేసేవాళ్ళు, వాళ్ళు పక్కన పెట్టేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా ఉన్నప్పుడు ఆ జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ కొంతమందికి నేను జాతకాలను చూసినప్పుడు వాళ్ళ గ్రహస్థితి చెప్పేస్తుంది, అహంకారం తగ్గదు. అహంకారం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎంత డౌన్ఫాల్ అవుతున్నా ఒక్కొక్కరికి అహంకారం తగ్గదు. వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే గ్రహస్థితి ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్త వహించాలి. పతనం అయిపోతూ ఉంటారనమాట. కొంతమంది రియలైజ్ అవుతారు, వద్దు పతనం అవుతున్నాము అని తెలిసిపోతుంది వాళ్ళకి. తెలిసిపోయిన వెంటనే రియలైజ్ అయ్యి వాళ్ళు మార్చుకుంటారు. కొంతమంది ఉంటారు, ఎంత పతనం అయిపోతున్నా సరే వాళ్ళ మూర్ఖత్వాన్ని మార్చుకోరు, వాళ్ళ మాట విధానాన్ని మార్చుకోరు, వాళ్ళ తత్వాన్ని మార్చుకోరు. ఇప్పుడు నేను చెప్పిన గ్రహస్థితి ఉన్న వాళ్ళు ఎవరైతే అలా ఉంటున్నారో, ఈ గ్రహస్థితి వస్తోంది మీకు అంటే కనుక చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. అది ఎలాంటి గ్రహస్థితి అంటే కనుక ఒక్కొక్క గ్రహము చూసుకుందాం. ఒక్కొక్క గ్రహం చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఒక గ్రహము ఏదైనా ఒక రాశిలో ఉంది అనుకుందాం. ఉదాహరణకి ఏదైనా ఒక గ్రహం తీసుకోండి. నేను రవిని తీసుకుందాం. ఫస్ట్ రవి కాబట్టి రవిని తీసుకుందాం. రవి మేషరాశిలో ఉన్నారు అనుకుందాం. రవి మేషరాశిలో ఉన్నారు అనుకుందాం. ఎప్పుడైతే రవి మేషరాశిలో ఉండడం జరుగుతుందో, రవి రాశ్యాధిపతి ఎవరు? కుజుడు. రవి రాశ్యాధిపతి ఎవరండి? కుజుడు. ఇప్పుడు ఈ కుజుడు రవి నుంచి 3, 6 స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఎవరికైనా సరే రవి మేషరాశిలో ఉండి ఆ రాశ్యాధిపతి అయిన కుజుడు రవి నుంచి, అంటే రవి మేషంలోనే ఉన్నాడు కదా, రవి నుంచి 3, ఇక్కడ లగ్నాత్తు చూడట్లేదు అసలు మనం. లగ్నాత్తు కాన్సెప్ట్ కూడా ఉంటుంది, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో
జస్ట్ ఇది మాత్రం తీసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. అది కూడా లగ్నాతో తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ రవి నుంచి మేషరాశిలో రవి ఉన్నప్పుడు ఆ రాశ్యాధిపతి అయిన కుజుడు రవి నుంచి 3వ ఇంట్లోనూ రవి నుంచి 6వ ఇంట్లోనూ ఉండకూడదు. అలా ఉంది అంటే కనుక మీకు రవి మహర్దశ వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడతారు జాతకులు. అక్కడ రవి ఉచ్చలో ఉన్నప్పటికీ కూడా ఇది జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి. పాయింట్ 6 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు చంద్రుని తీసుకోండి. చంద్రుడు కూడా సేమ్ అంతే. ఇప్పుడు రవినే తీసుకుందాం. ఉదాహరణకి రవి వృషభ రాశిలో ఉన్నారు అనుకుందాం. అలా ఒక్కొక్క రాశి తీసుకోండి. ఆ రాశ్యాధిపతి ఎవరు? శుక్రుడు. అలాగా రవి రాశ్యాధిపతి అయిన శుక్రుడు రవికి సమసప్తకాల్లో ఉండకూడదు. వాళ్ళకి మ్యారిటల్ లైఫ్ మొత్తం దెబ్బతింటుందండి. చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. వాళ్ళు రవి మహర్దశలో ఇబ్బందులు ఎదుర్కొంటారు అని చెప్పచ్చు. పైగా ఇక్కడ రవి మహర్దశలో రవికి ఏ ఆధిపత్యం అవుతుందో చూసుకోండి. ఇక్కడ రవి నుంచి చూసుకుంటున్నాం గ్రహాలు. అప్పుడు లగ్నాత్తు రవి ఏ స్థానంలో ఉన్నాడు? లగ్నాత్తు రవి ఏ స్థానంలో ఉండడం జరిగింది? రవికి ఏ ఆధిపత్యం వచ్చిందో చూడండి. అవి రెండు కూడా దెబ్బతినేస్తాయి. ఆ రెండు కూడా దెబ్బతింటాయి. చాలా జాగ్రత్తలు వహించాల్సిన సమయంగా చెప్పుకుంటాము. ఉదాహరణ ఇంకో గ్రహం తీసుకోండి. బుధుడు తీసుకుందాం. ఇప్పుడు బుధుడు ఉదాహరణకి మీకు కర్కాటక రాశిలో ఉండడం జరిగింది అనుకోండి. బుధుడు కర్కాటక రాశిలో ఉన్నారు అనుకుందాం. ఆ రాశ్యాధిపతి ఎవరు? చంద్రుడు. ఇప్పుడు ఆ బుధుడి నుంచి చంద్రుడు చతుర్థంలో ఉండకూడదు. అంటే కర్కాటకంలో కనుక బుధుడు ఉన్నట్లయితే తులలో చంద్రుడు ఉండకూడదు. అలా ఉన్నప్పుడు మీకు ఏదైతే ఈ బుధ మహర్దశ ఉంటుందో అది చాలా ఇబ్బందులు పెడుతుంది. 17 సంవత్సరాలే చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఆ జాతకుడు చూడాల్సి ఉంటుంది. ఆ దశలో బుధుడికి ఏ ఆధిపత్యాలు వచ్చాయి? లగ్నాతో బుధుడు కర్కాటకంలో ఉన్నప్పుడు అది ఏ స్థానం అయింది? అవన్నీ కూడా దెబ్బతింటాయి. క్లియర్ అయిపోయింది పాయింట్ అందరికీ. ఇప్పుడు మీరు అలాగే రవి కాకుండా ఇంకో గ్రహం తీసుకోండి. కుజుడు తీసుకోండి. పోని కుజుడు మీకు ఎక్కడ ధనస్సు రాశిలో ఉన్నారు అనుకుందాం. ఎగ్జాంపుల్ తీసేసుకుంటున్నాను నేను ఇప్పుడు మీకు అర్థం అవ్వడం కోసం. కుజుడు ధనస్సు రాశిలో ఉన్నప్పుడు ధనస్సు రాశి అధిపతి ఎవరు? గురువు. అర్థమైందండి? అప్పుడు ఈ గురువు ఎట్టి పరిస్థితుల్లో కుజుడి నుంచి 2వ ఇంట్లోనూ, అంటే మకరంలో నీచం పడతారు అక్కడ గురువు, అస్సలు ఉండకూడదు. మేషంలో ఉండకూడదు. సింహంలో ఉండకూడదు. అర్థమైందా? తర్వాత తులారాశిలో ఉండకూడదు. ఇలా ఎప్పుడు కుజుడు ధనస్సులో ఉండి కుజుడు రాశ్యాధిపతి అయిన గురువు ఇప్పుడు నేను చెప్పినట్టు ఉండకూడదు. ఉన్నట్లయితే కుజ మహర్దశ దెబ్బతింటుంది. గురువు గురించి మాట్లాడలేదు ఇక్కడ. పైగా అక్కడ గురువు 2వ ఇంట్లో ఉంటే గురువు నీచము, అదొక ఇబ్బంది. అది వేరే కంటెంట్. మళ్ళీ వేరే కంటెంట్లోకి వెళ్ళద్దు. ఇప్పుడు ఇదే చెప్తాం. కుజ మహర్దశ 7 సంవత్సరాలు కూడా దెబ్బతింటుంది. మెయిన్ ఇది ఎప్పుడంటే అండి, పెద్ద గ్రహాలు ఏవైతే ఉంటాయో, ఎక్కువ సంవత్సరాలు రన్ అయ్యే గ్రహాలు ఎప్పుడైతే ఉంటాయో ఆ గ్రహం యొక్క రాశ్యాధిపతి చాలా కీలకం ఇక్కడ. ఇది నేను చాలా నా జాతక చక్రాలు స్టడీ చేసినప్పుడు నేను వాళ్ళకి చెప్పిన విషయాలు ఇవి. ఎవరికైతే మేము టాప్ లెవెల్లో ఉన్నామని చెప్పి ఒక అహంకారంతో ఎదరికి వెళ్ళిన వాళ్ళు, మాకు తిరుగు లేదు అనుకున్న వాళ్ళు, తెలుసుండి తప్పులు చేసిన వాళ్ళు, తర్వాత ఒకరికి గౌరవం ఇవ్వకుండా కించపరుస్తూ ఉన్న వాళ్ళకి ఈ గ్రహస్థితి ఎదురైనప్పుడు వాళ్ళు చాలా దెబ్బతింటారు. రాజయోగం కాస్త అవయోగంగా మారిపోతుందా జాతకుడికి. టాప్ టు బాటమ్ లెవెల్ మొత్తం స్మాష్ అనమాట. 100వ మెట్టు ఎక్కేసిన వ్యక్తి 1వ మెట్టుకి పడిపోవడం జరుగుతుంది. ఆ దశలో స్ట్రగుల్స్ విపరీతంగా ఉంటాయి. వాళ్ళు గ్రహస్థితి సరిగ్గా లేకపోతే ఎడిక్షన్
చెడు అలవాట్లకు కూడా వాళ్ళు బానిసలు అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సరే నేను అందుకే చెప్తాను, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అని ఒక సామెత ఉండదు. మన పూర్వీకులు ఊరికే కనిపెట్టలేదండి ఇవన్నీ. ఇవి ఒక మరుగున పడిపోతున్న ఈ సామెతలన్నీ కూడా పూర్వీకులు ఎందుకు కనిపెట్టారు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, మనిషిని మనిషిగా గౌరవించాలి, క్లియర్ కట్ ఇవన్నీ. కలియుగం మొత్తం మారిపోతుంది. అసలు ఈ కలియుగంలో మనకి ఎన్ని పాపాలు చేస్తున్నామో మన కళ్ళ ముందు చూస్తున్నాం. తెలుసో తెలియకో తెలిసి చేస్తున్నారు అనుకోండి, అది ఇంకా నేరం. అది ఘోరాతి ఘోరం. అది చాలామంది కొంతమంది, నేను చాలామంది అని పదం వాడకూడదు ఇక్కడ, కొంతమంది నాకు తెలిసిన వ్యక్తులే శుద్ధ ఫ్రాడ్లు అనమాట. వాళ్ళు ఒక సంస్థను నడుపుతున్నారు అనుకుందాం ఉదాహరణకి. అంటూ ఉంటారు నాతో, ఏంటంటే ఏమైనా మనం డబ్బులు తీసుకెళ్ళిపోతాం ఏంటంటే వెళ్ళేటప్పుడు అంటూ ఉంటారు. సంస్థ పేరుతో మోసాలు చేసి ఆ డబ్బుని ఫండ్ రూపంలో రప్పించుకుని వడ్డీలకి తిప్పుతూ వడ్డీలు తింటూ పిల్లికి బెచ్చం పెట్టకుండా, ఎంగిలి చెయ్యి విసిరితే మళ్ళీ మెతుకు పడిపోతుందేమని విసరకుండా ఉన్న వ్యక్తులు నేను కొంతమందిని చూశాను. వాళ్ళు నీతి బోధలు చెప్తారు, పైకి సోది కబుర్లు అనమాట. అవన్నీ తీసుకెళ్ళేటప్పుడు ఏమైనా పట్టుకెళ్ళిపోతాం ఏంటండి ఇవన్నీ అనమాట. చేసేవన్నీ మోసాలు, ద్రోహం, ఇవన్నీ. వాళ్ళకి గ్రహస్థితి రాకూడదు. వచ్చింది అంటే కనుక వాళ్ళు పతనం ఎవరికీ రాకూడదు. ఇలాంటి గ్రహస్థితి వచ్చింది అంటే వాళ్ళ పతనము ప్రారంభమైనట్టే, వాళ్ళు మళ్ళీ లేవలేరు. ఈ దశ అయిన తర్వాత లేవడం ఏంటి అన్నది వాళ్ళ జాతక చక్రం, నెక్స్ట్ దశ ఆ గ్రహం ఎలా ఉందో అవన్నీ కూడా చూడాలి. కాబట్టి ఈ విషయం మాత్రం మీరు చాలా జాగ్రత్తగా స్టడీ చేసుకోండి. జాతక చక్రాలు ఇప్పుడు నేను చెప్పినట్టు ఉన్నట్లయితే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ దశ వస్తుందంటే అంతర్దశ జరుగుతున్న ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. 2 దశ రాకపోవచ్చు, అంతర్దశ రాకుండా ఉండదు కదా. అందుకే ఒకసారి చూసుకోండి. ఇంకెవరికైతే ఇలాంటి గ్రహస్థితి ఉండి ఇబ్బందులు పడుతున్నారో, ఖచ్చితంగా ఎవరికొకరికి తగలకుండా ఉండదు ఇది, ఉండి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళు యథాశక్తిగా ఎవరిని పూజించాలి అంటే కనుక ఇక్కడ కనకదుర్గ అమ్మవారిని పూజించాలి. ప్రతిరోజు కూడా దుర్గా అష్టోత్తరాన్ని చదువుకోవడము, ప్రతి శుక్రవారము కూడా దుర్గా అమ్మవారి దగ్గర ఒక నిమ్మకాయ తీసుకుని, అది ఇంట్లో చేసినా పర్లేదు, ఆలయంలో చేసినా పర్లేదు. ఇంట్లో అంటే సంతోషం, ఇంట్లోనే చేయడానికి ప్రయత్నించండి. మాకు ఇంట్లో కుదరదండి అనుకున్న వాళ్ళు ఆలయంలో చేయండి. ఒక నిమ్మకాయ తీసుకుని ఆ నిమ్మకాయ రసం అంతా పిండేసి ప్రమిదిల్లా చేసి అందులో నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపారాధన చేసుకుని శుక్రవారం నాడు దుర్గా అష్టోత్తరాన్ని చదువుకుని ఆ రోజు దుర్గా అమ్మవారికి ఎర్రటి తీపి ప్రసాదాన్ని ఏదైనా నైవేద్యంగా సమర్పించండి. అది ఎర్రగా ఉండాలి ప్రసాదం, ఏదైనా పర్వాలేదు. తీపి ప్రసాదం ఫుడ్ కలర్ కలుపుతారా, ఏ కలర్ కలుపుతారో మీ ఇష్టం. మనకి హల్వా చూడండి, రెడ్ హల్వా దొరుకుతూ ఉంటుంది, అది ప్రసాదంగా పెట్టుకోవచ్చు. ఇది పెట్టి మీరు మీ కుటుంబ సభ్యులు స్వీకరించండి. ఇలాంటి గ్రహస్థితి ఏ ఉన్నా సరే అక్కడ స్ట్రగుల్స్ ఉన్నప్పటికీ కూడా కాస్త మీకు మెరుగ్గా ఆ గ్రహస్థితి అంతా కూడా ఎదరికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన సుఖనో భవంతు. శుభం.